विक्रामदु साधनाहने अभि तस्मात् विराजयायदा श्री महासरस्वती नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवार्य पर्यन्तं वन्दे गुरुपरम्परम्। ममाग्ने वचो विहवेश्वस्तवयन्द्रेन्द्राणास्तरवं पुषेम बाह्यन्नमन्तां प्रतिदस्तदस्वस्तयाध्यक्षेण मृदादेव अन्तावरतो विष्णुरग्नेः ममान्तरिक्षमस्तमह्यं वादपवतां कामे अस्मिन् मयि देवात्र विनमायन्तां मय्यासीरस्तु मयि देवहूते दैव मह्यं गजन्तम मयानि अव्याकोति सत्यावनसो मे अस्तु येनो मानिकां कथमच्चनादे सोमराजन् अग्निर्वण्यं प्रजनते हरियस्वमृड इन्द्रमानोरीर्षमापराधा तेन सपत्रा अवदेव वन्दिन्द्राग्निभ्यामपवादामेतान् वसवा रुद्रा आदित्या उपरिस्पृशन् मौग्रं चेत्तारमति राजवक्रन् अर्वाञ्चमिन्द ममता हवामहे योगोचित्तनजितस्वजित्यः पकड़ बेटी से लिया अस्मद्गुरुचरणं परम्पराभ्यां नमः। अस्मत्शंकराचार्य ताम्बूलं समर्पयामि नमस्करोमि। రెండు అక్షతలు పట్టుకోండి అమ్మా అందరూ కూడా ఒకసారి గణపతికి నమస్కారం చేయండి। అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు శుభ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఏవం గణో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నాయ శరణం శరణం హర సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామనం బల ఏషామృతస్తో భగవాన్ మంగళాయతనం మహి లాభస్తేషాం దియార్ఘ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే। అక్షతలు కళ్ళకట్టుకొని స్వామివారి దగ్గర వేస్తుండండి। శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః పాణిహిరణ్యగర్భాభ్యా నమః సచీవనందరాభ్యా నమః అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో విద్వజ్జనేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః బంధుజనేభ్యో నమో నమః భక్తజనేభ్యో నమో నమః మా శుభముహూర్త అస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ చేరుకొని గోవిందాయ నమః ఆగమ్య కేశవాయ స్వాహ హస్తం రక్షాయ కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ మాధవాయ నమః హస్తం రక్షాయ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సందర్శనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః యదే భూమిభారతాః ఏతేషాం అభిరోధేన బ్రహ్మకర్మసమారభే ప్రాణాయామో వినియోగః ఉత్తిష్టంతో గుణవిశాఖా ఏతే భూమిభారతాః ఏతేషామభిరోధేన బ్రహ్మకర్మసమారభే ఓం చేతిలో చుక్క నీళ్లు వేసుకొని చేతులు తుడుచుకోండి। మమ అనుకోని అక్షతలు పట్టుకోండి। ఇక్కడికి వచ్చిన భక్తజనులు అందరూ కూడా మమ అనుకోని నమస్కారం చేసుకోండి అమ్మా। యజమానస్య ఉపాధ్యాయం ద్వారా శ్రీ పరమేశ్వరం దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యంచ శుభేశ్వరనే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్భుతబ్రహ్మణః ద్వితీయవరాహేశ్వరవరాహగర్భే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
శ్రీ విశ్వేశ్వర స్వామి దేవత సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన శ్రీ క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షే త్రయోదశుభకరణ ఏవం గుణ విశేష నిర్దిష్టాయాం శ్రుతితో అస్య బ్రహ్మాండనాయక ఆది మధ్యాంతరేద పురాణ పురుషోత్తమ గంగా పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవతా అనుగ్రహ దేవతా సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మక స్వరూపిణి శ్రీ విశాలాక్షి దేవతానుగ్రహ సిద్ధ్యర్థ శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవాఖ్యేన కర్మణి శ్రీమాన్ గోత్ర గోత్రోద్భవస్య శిఖరాల గోత్రోద్భవస్య సైదులు నామధేయస్య లక్ష్మీవిద్య శ్రీ శ్రీ గగన్ నామధేయస్య సహ కుటుంబస్య అస్మాకం సహకుటుంబస్య అస్మాకం అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండమ్మా. ఇక్కడికి వచ్చిన భక్తజనులు అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాండి. ఎందుకంటే మనం ఏం చేసిన అసలు మాసంలో లక్ష్మీదేవి వస్తుంది, విష్ణుమూర్తి నిద్రపోతాడు, లక్ష్మీదేవి పరిపాలన మొదలు పెడుతుంది. శ్రావణ మాసం నుంచి సంక్రాంతి ముక్కోటి ఏకాదశి వరకు ఈ 4-5 నెలలు మహాలక్ష్మి అమ్మవారే పరిపాలిస్తుంటది. అమ్మవారు పరిపాలిస్తుంటది. విష్ణుమూర్తికి నిద్రలో ఉంటారు అనమాట, యోగమాయలో ఉంటారు అనమాట. కాబట్టి ఆయన పరిపాలించాడు. ఈ పరిపాలన మొత్తం అమ్మవారి మీద నడుస్తుంటది. ఒకేసారి ఒత్తిడి పడకుండా ఏం చేస్తారు, ముందు శ్రావణ మాసంలో అమ్మవారు అంతా కూడా ఎవరెవరికి ఎంత ధనం కావాలి, ఎవరెవరికి ఎంత డబ్బులు కావాలో అన్ని ఇచ్చేసుకుంటూ ఉంటుందట. ఇచ్చుకొని ఏం చేస్తుంది, ఎమ్మడే వినాయకుడు వస్తాడు. అంటే శ్రావణ మాసం అంటే తెలుసు కదా, వర్షాల ఋతువు పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఎక్కడైతే చెరువులు, తటాకాలు, నదులు, సముద్రము కూడా కొత్త నీరు వల్ల మలినం అయిపోతుంటది. మలినం అంటే మట్టి ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా అనేకమైనటువంటి క్రిములన్నీ చేరిపోయి నీళ్ళన్నీ మలినం పడుతుంటాయట. అది ఎందుకోసం ఆ నీళ్ళకి ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చారంటే ఆ నీళ్లు బాగా మలినం అయిపోతుంటాయి. ఆ మలినమైన నీళ్ళలో కనుక మానవుడు దిగితే అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయేమో అని చెప్పి ముందు ఎవరు వస్తారు, వీళ్ళ బిడ్డ మొదటి కుమారుడు వస్తాడు అన్నమాట. వినాయకుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, ఒక 10 రోజులు కూర్చుంటాడు. అంగరంగ వైభవంగా అందరితో పూజలు చేయించుకుంటాడు. చేయించుకొని ఏం చేస్తారు, మనం లాస్ట్కి ఏం చేస్తాం, నిమజ్జనం అని చేస్తాం. ఆయనతో కూడా ఏం చేస్తాం, ఈ 10 రోజులు చేసిన గరిక పూజ, పత్రి పూజ. పత్రి అంటే 21 రకాల పత్రితో మనం పూజ చేస్తాం. చర్మ వ్యాధులు రాకుండా, ఎటువంటి కన్ను వ్యాధులు రాకుండా, స్పర్శ వ్యాధులు రాకుండా అనేక రకాలైనటువంటి ఔషధ శక్తులు ఉన్నటువంటి 21 మూలికలతో ఆయనకు పూజలు చేసి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 9 పగళ్ళు 9 రాత్రులు చేసి ఆయన నిమజ్జనం చేస్తాం. ఆయన వెళ్ళిపోయిన ఒక 15 రోజులకి మళ్ళీ దుర్గమ్మ తల్లి వస్తుంది. ఈయనకేంటి, పసుపు కుంకుమలతో అర్చన ఎక్కువ చేస్తాం, అంతే కదా. పసుపు కుంకుమతో ఎక్కువ చేస్తాం. అమ్మవారి నవరాత్రులు మొత్తం కూడా పసుపుతో కుంకుమతో బాగా జరుగుతుంది. ఈ పసుపు ఎప్పుడైతే నీళ్ళలో కలిసిపోతుందో ఆటోమేటిక్గా వ్యాధులు, ఈ 21 ఔషధాల శక్తిని తో పాటు ఈ అమ్మవారి పసుపు కుంకుమ కలవడం వల్ల కూడా ఆ నీటికి ఔషధ శక్తి వస్తుందట. ఇలా అది వేయంగానే మళ్ళీ దాన్ని పీల్చుకోవాలి కదా. అందుకే ఒక 15 రోజులు అయిన తర్వాత అప్పుడు కార్తీక మాసం వస్తుంది. ఈ 30 రోజులు కూడా నదీ స్నానం కానీ, గంగ స్నానం కానీ చేయమని శాస్త్రం. ఈ 30 రోజులు నా బిడ్డలు, నా కొడుకు కూతుళ్ళు ఈ 30 రోజులు తెలియక నీళ్ళలోకి వెళ్ళి దిగుతారు, వ్యాధులు వస్తాయేమో అని బాధపడుతూ ముందు నుంచే మనకు రక్షణ కోసం ఈ పూజా కార్యక్రమాలు వస్తుంటారు. ఇంత కార్తీక మాసం మొత్తం కూడా జీవిత పర్యంతంలో 30 రోజులు చేయమని శాస్త్రం. మనకు అంత తొందరగా కష్టం కదా, ఒక రోజు చేస్తే ఒక వారం చేస్తాం, చేసిన వాళ్ళు ఉంటారు, లేదని కాదు. కానీ ఇలా ఎవరైతే శివదీక్ష లాగా ఈ 31 రోజులు శివనామస్మరణ చేసుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్లకు తదనంతరం 10 తరాల పాటు ముందు 10 తరాల వాళ్ళు దశపూర్వేశం దశాపరేశం అని మన అమ్మవారి కన్యాదానంలో చెప్పుకుంటాం. అంటే 10 తరాల వాళ్ళ ముందు వాళ్ళు కానీ 10 తర్వాత వెనకాల వాళ్ళు కానీ, ఏమో ముందు వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు. సరే మన అమ్మమ్మలు చేశారు కాబట్టి మనం చూస్తుంటాం. కానీ మన తర్వాత మన పిల్లలకి చేస్తారో చేయరో తెలియదు. వాళ్ళు అమెరికాలో ఎక్కడ సెటిల్ అయితే అట్లా, కాబట్టి ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. అందుకే మనం ఈ రోజు చేసినటువంటి పూజా ఫలితం 31 రోజులు మనం చేసిన దీక్షగా చేసినటువంటి కార్తీక దీక్ష అంటారు. ఎవరైతే చేస్తారో, అది కుదరకపోతే ఎవరైనా శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటారో, అది కుదరదయ్యా నీకు ఎక్కడో కుదరదు కదా అంటే కనీసం నీ ఇంట్లో
మీ ఇంట్లో మీరైనా సరే కాస్త స్నానం చేసి సాయంకాలం వేళ కార్తీక మాసం విశేషం ఏంటంటే పొద్దున దీపాలు ఎక్కువ ఉండవు, ఎక్కడ ఉదయం పూట దీపాలు ఉండవు, సాయంకాలం దీపాలే విశేషం. ఎందుకని అంటే వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి అది అనుకుంటే అది కూడా చెప్పుకోవచ్చు. అయితే ముందు నేను చెప్పేటువంటి చెప్పండి, తర్వాత మనం చెప్తున్నాం. అందులో చెప్పండి మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబానాం సకల జ్వరబాధ వ్యాధిబాధ చోరబాధ శత్రుబాధ రుణబాధ నరదిష్టి బాధ అతివృష్టి అనావృష్టి సకల బాధ నివారేణ మమ కుటుంబానాం సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రసాదేన సంపూర్ణ ధన ధాన్య కనక వస్తువాహన విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అఖండ ఐశ్వర్య సిద్ధ్యర్థం అనుకూల అన్యోన్య దాంపత్య సిద్ధిద్వార సత్సంతాన సౌభాగ్య పరంపరాభి వృద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం నిరంతరం శివనామస్మరణ అధికార యోగ్యత సిద్ధ్యర్థం పునః శివలోక సాన్నిధ్య ప్రాప్త్యర్థం మమ పితॄణాం మాతॄణాం శాశ్వత శివలోక ప్రాప్త్యర్థం కార్తీక మహోత్సవ సమయేషు మాస శివరాత్రి సమయేషు లోక కళ్యాణార్థం సకల సంరక్షణ సిద్ధ్యర్థం శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి శాంతి మఖాఖ్యేన మహోత్సవ కళ్యాణ మహోత్సవ ఆఖ్యం కరిష్యే. అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఆ స్వామి వారిని ఒక్క సెకండ్ నమస్కారం చేసుకోండమ్మా. అయ్యా మమ్మల్ని మా కుటుంబాన్ని మా గ్రామాన్ని మా అందరినీ కూడా చల్లని చూపుతో రక్షించి కాపాడు స్వామి అని చెప్పి మనం వేడుకుందాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అమ్మ చాలా గట్టిగానే చెప్తారు, ఇంకొంచెం చిన్నగా చెప్పండి ఏం పర్లేదు. హర హర మహాదేవ, ఇంకొకసారి హర హర మహాదేవ. మీరు ఇట్లా చెప్తే మాకు కూడా చేయబడి. ఓం ప్రాణాసనావాహనాలు షడుశంకార పూజాం కరిష్యే ఆదౌ సర్వ సకల కార్య నిర్విఘ్న సిద్ధ్యర్థం. ఒక గ్లాసులో నీళ్లు కానీ చెంబులో కానీ పోసుకొని దానికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసుకోండి. కలశారాధన పూజాం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రిత శుద్ధ్యర్థం ఉద్యోద్ధం శాంత్యర్థం అభ్యుదార్థం మహాజనిస్వ స్వస్థపుణ్యాహరాధనం కరిష్యే ఆదో నిర్విజ్ఞేన సమాత్యర్థం శ్రీమన్మహాగణాధిపతి పూజాం కరిష్యే. కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతేరభ్యశ్చ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రిత మూలే తత్తస్య బ్రహ్మ మధ్యే మాతృగణాశయ కుక్షోదాసర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదోదే ధృవేద సామవేద అక్షధర్మః అంగే వేదాసర్వే కలశ అమసమాశ్రిత ఆకలశే ఏషదామదేవత్రేపరిచదే ఉక్తే రిజ్ఞేష వర్ధతే ఆపో వాదికం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణాపాపః పశవాపోన్నమాపోపతమాప సంభ్రారాపో విరారో సంభ్రావిషాపో జ్యోతి విశ్వాపో యోక్ష సత్యా సర్వా దేవత ఆపో భూర్భవస్వరాపవో. ఆ చెంబు మీద నీళ్లు పోసరకమ్మా, దానిలో 2 అక్షంతలు ఒక పువ్వు తమలపాకు వేసుకొని ఆ దాని చేయిని బోధించి గంగా 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 అనుకోండమ్మా. గంగే విష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింగరు కావేరీ గంగ భద్రాచ కృష్ణవే నీచగోతమి భాగీరథీ చ విఖ్యాతాత్మజంగా ప్రకీర్తిత ఆయాంతు శివపూజార్థం కృతక్షేకార ఆత్మానం సంప్రోక్ష శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆ తమలపాకుతో పూజా సామాన్లన్నీ ఆత్మానం సంప్రోక్ష శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. పూజాద్రవ్య సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష శ్రీమన్మహాగణాధి భూమి చదువుకొని మేడం కనిపించండి. తదంగా దీపారాధన కృత్వా ఆ దీపం వెలిగించేసేది.
మేడం ఓం ఉద్దీర్చస్వజాతవేద భగ్నన్నిర్వృతం మమ పశువస్యమక్షమారः జీవాంచ దిశా దిశ భాస్వరీం దాసాదయామి జ్వలంతీం దాసాదయామి జ్యోతిష్కృతం దాసాదయామి జ్యోతిర్విదం దాసాదయామి మల్మలీం దాసాదయామి మల్మలా భవంతీం దాసాదయామి దీప్తిమానాం దాసాదయామి రోచమానాం దాసాదయామి దీపదేవతాయ నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే దీపం జ్యోతి పరం బ్రహ్మ జనార్దన దీపేన హరతు మే పాపం వ్రతదీపం నిత్యదీపం కార్తీక దీపం నమోస్తుతే జ్యోతి స్వామినే నమః కార్తీక దామోదర స్వామినే నమో నమః అని ఒక చిన్న బొట్టు పెట్టి 2 అక్షంతలు వేసుకోండి అమ్మా. ఆ దీపానికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని కింద ఆ పువ్వు కూడా పుష్పాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. మీరు కూడా ఏం చేస్తారు అక్షంత ఆ దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తమలపాకు తీసుకొని ఇలా గొడుగులా పట్టుకోండి ఆ వినాయకుడి మీద. ఓం గణపతి కవిం కవీనామ పవశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిర్మహేనో దేహి భాగో జపసే మధుర మందిరం కమలమదే హృదయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమేవ ప్రాణానేవయదాస్థానమపక్వైతే స్వామిని సర్వజగన్నాథ. ఆ తమలపాకు నీళ్ళలో వేసి 2 అక్షంతలు పుష్పం తీసుకుని స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజావసానమో తావత్తుండేది భావే నడిపేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహితో భవ స్థాపితో భవ సన్నిహితో భవ ప్రసీద అత ధ్యానం. ఒక పువ్వు 2 అక్షతలు పెట్టుకొని విఘ్నేశ్వరాయ నమః అని నమస్కారం చేస్తుండండి అందరూ కూడా. ధ్యానం. ఓం గణానాన్త్వా గణపతి మహామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదశాదన భవసంచిత పాపోగ విధ్వంసనవిచక్షణ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. అందరూ ప్రసాద నమస్కారం చేసుకుని చెప్పుకోండమ్మా. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అక్షంతల పూర్ణ స్వామి దగ్గర వేణయ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే మహాగణాధిపతే నమః. 2 అక్షతలు వేయండమ్మా. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఒక తమలపాకుతో నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర 3 సార్లుగా. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖేదాచమనీయం సమర్పయామి. ఆ పౌష్టామయోపవస్తాన ఊర్జోతిదాతన మహేరళా చక్షురే యోగశ్రుత మోరసస్తస్య రాజేతేన విషతీరువ మాతరః తత్పారంగమామవో మల్పసాన్ని నమస్కారం చేసుకోండి. తత్పారంగమామవో యక్షయా యజన్వద ఆపో జనేతాచన ఉద్యోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు 2 అక్షతలు వస్త్ర అభివస్త్ర సమసరాశాభిజేన పూర్ణాన అభిచంద్రాత్రివేణ హిరణ్యాభ్యస్వాదేవ సోమ. ఆ పువ్వు అక్షతలు కళ్ళ కట్టుకొని స్వామివారి దగ్గర నుండి వస్త్రార్థం పుష్ప అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు తీసుకొని గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టండి. గంధ ద్వారా చల్లి అలా పెట్టేసేది దాన్ని. ఆ ఇద్దరు కలిపి అలా చల్లి పెట్టేసేది. గంధ ద్వారా అందరూ దర్శ మళ్ళీ ఒక పువ్వు తీసుకొని పసుపులో నుంచి స్వామివారి దగ్గర చల్లి ఇద్దరు కలిపి అక్కడ పెట్టేసేయండి. అభివస్త్రాజుడ హరిద్రాచూర్ణం సమర్పయామి. మళ్ళీ ఒక పువ్వు తీసుకొని కుంకుమలో నుంచి స్వామివారి దగ్గర పెట్టండి. కుంకుమం సకుంకుమ విలేపన శుభ్రస్తూర్గాం సమంతహాసదీక్షణాం కుంకుమ విలేపనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అక్షతలు తీసుకొని పూజ చేస్తుండండి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకన్యకాయ నమః. లంబోదరాయ నమః. విఘ్నాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుదాగస్రే వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధః ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం సమర్పయామి. నమ్మకో వివసీమహే ధియోన ప్రచోదయాత్ అతంద్రా సమానా విభాసదా హిరణ్య
प्रपूरनिराजं दर्शयामि मुदाकरात्तमोदकं नायकं विनाशतेभ्य दैत्यगन्नदा शुभासुनाशनं नमामि तं विनायकं महाराजकी నమస్కారాలు. ఒక రెండు అక్షంతలు ఒక పువ్వు తీసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. తమ ఆత్మరక్షణ పూర్వక నమస్కారం సమర్పయామి. ఛత్రం ధారయామి. చామరం బీజయామి. చామరం బీజయామి. రెండు అక్షంతలు వేయండి. చామరం బీజయామి. నిత్యంతరిశామి. యుద్ధం శ్రామయామి. వాచ్యామోజయామి. శ్వానారోహయామి. గజానారోహయామి. అందోపచారారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార వేదోపచార శాస్త్రోపచార పూజాం సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయిందమ్మా. పూజా క్రియాదిషు జనం సంపూర్ణమయ దేవా పరిపూర్ణం తెస్తే నీళ్లు పక్కకు వదిలేసి అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి పాదాల దగ్గర వదిలి నమస్కారం చేసి సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ వినాయకుడు నమస్కారం. పాదం దేవా విశ్వప్రవాసనే శతమానం భవతు శతాయుఃపురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే యజమానస్య లోక కళ్యాణ ప్రసాద సిద్ధిరస్తు. పునఃపురుషదేవ సంరక్షణార్థ పాదమూల శరీర సంరక్షణార్థ ఉదాసక్తమరుగ యథాశక్తి కర్మణ పుణ్యాహరాజనం భవంతో భవంతో. ఆ చెప్పు కూడా మేము పల్లెల్లో పెట్టేసుకోండి. కొంచెం అటు పని తీసి ఓం భూ 4 సార్లు అక్షంతలు వేయండి. ఒకసారి తీసుకున్న అక్షంతలు 4 సార్లు వేయాలి. ఓం భూ ఓం భువః ఓం సవాంబూర్భస్వః వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ దాన్ని చేపట్టిన వాస్తవాన్ని హస్మాన్ స్వావేశారమే పాపమానః యత్వేమ హైపదేదన్నాద శ్వసన్నే దత్తపదేశం చతుష్పదే. మళ్ళీ అక్షంతలు తీసుకొని 4 సార్లుగా వేయండి. ఓం భూ అయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ సురుచో వేదావః సముద్రయాం స్వః ఓం భూర్భువస్వః బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. 2 చేతులు ముఖాలు పెట్టేసండి. పుణ్యాన్ని దీర్ఘాయురస్తు. పైకి నమస్కారం చేసి పాపసింధు సోమనస్య వస్తు అక్షతం జారిష్ఠుంజాస్తు. ఏవంతులు పుణ్యాన్ని దీర్ఘాయురస్తు శివాపసింధు సోమనస్య వస్తు అక్షతం జారిష్ఠుంజాస్తు. పుణ్యాన్ని దీర్ఘాయురస్తు శివాపసింధు సోమనస్య వస్తు అక్షతం జారిష్ఠుంజాస్తు. అక్షతలు నిన్న ఇద్దరు కూడా ఓం అక్షత ప్రాచర ప్రియమేద సంవత్సర అక్షత పుత్రకావతవరణ దృష్టో స్వస్తి సమస్త ప్రజాపతి ప్రజాం శాంతిరస్తు. యం గురుత్వా సర్వవేదజ్ఞ క్రియాకరణ కర్మారంభా శుభా శోభనా ప్రవర్తంతే తమః. ఓం అనుకుంటుండండి. ఓంకారమాతం కృత్వా భగవద్గుణ జ్ఞాతః పుణ్యం పుణ్యాహమావేశ్య వాచ్యత భద్రంగరణే పుష్ణునియామరిచ్చేదు ఎత్ర గంజం పశ్చేదు తావత్ గురుదత్కారే స్యాత్ పుణ్యాహ యోగదే. అందరూ చెప్పండమ్మా. స్వస్తి మమ యర్థో స్వస్తి పుణ్యాః భవంతో భవంతు. ఇలా అక్షంతలు వేయండి. సహ కుటుంబాయ శుభకర్మణి వృద్ధికర్మణి అభ్యుదయకర్మణి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ శుభకర్మణి మహాజనాన్ నమః. కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్పతయే స్వస్తి భవంతః భ్రువంతు ఆయుష్పదే స్వస్తి. ఓ స్వస్తి భవంతు భ్రువంతు ఓ స్వస్తి. 2 అక్షంతలు తీసుకోండి. అక్షరాం వంశాభివృద్ధి వస్తు శాంతి పుష్టిస్తుష్టుశ్చాస్తు శుభం శుభమస్తు భవతు గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సర్వ సంపదస్తు. చల్లము చెబుతుంది. వాస్తవాన్ని హస్మాన్ స్వావేశారమే భవమానః యత్వేన హైర్దన్నాద శ్వసన్నే దత్తపదేశం చతుష్పదే వాస్తవోస్పదే శుభ్యాసకంజరాదే క్రీరన్మయాగాత్మత్యా అవహక్షమతే దేవరన్నో యూయంపాద స్వస్తి విస్తానః అమేఘః వాస్తవోస్పదే విశ్వారూపాన్యావిషన్న సదాశుసేవేదనః శుభగం శుభం శుభగం శుభం వరుణాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ నీళ్లు తీసుకొని ఇలా కలిపి మీ మీద మీ మిస్సెస్ మీద ఇలా ఒకసారి చల్లేసి సర్వేషాం మమ సంరక్షణార్థ లోక కళ్యాణార్థ లోక సంరక్షణార్థ శరీర సంరక్షణార్థ రక్షాబంధన సహిత యజ్ఞామవేత ధారణ పూజాం చ కరిష్యే. ఆదో తమ పానుగ్రహవాక్యం కరిష్యే. పరీక్షమ దుష్వప్నందరదిశాం ఆరాత్తే అగ్నిస్థానాత్ ప్రసరస్తదే. నివాదే ఇద్దరు కలిపి వనస్పదే స్వస్తమే వనస్పదే నమస్స కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే ఉత్కాదే సామగాయ బ్రహ్మపుత్రే రథమనే స్వస్తిరస్య గణస్త ప్రజల శుభనాభవ
దేవस्य సక్షని వరేభరి వరాగ అనుష ప్రసేదద అస్మాకమింద్ర ఉభయంతు యోగ సౌమ్యస్యాంత సోమవేదతే అక్షరాజనస్సుందరంతాయే పుస్తకా రోయంతు నామ రోయ సమర్వనా సంభవే రోమినీర సంధ్యాస్పత్యవ స్వయమస్తు వీర తే కన్యాదాతారం గత్వా బ్రువదే హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అట్లా అంటే కైలాసం అమ్మటి దిగి వస్తుంది. అలా పెట్టేసాను అక్కడ స్వామివారి అమ్మవారి నుండి తెలంగాణ పాణిగ్రహణ స్వామివారికి ఆచమనం చేయి. నైబంధాల స్టేజ్లో ఉన్నటువంటి దేవాలయం దగ్గరకు వద్దాం. భక్తులందరూ మంచిగా మహాదేవ శంభో శంకరాన్ని గట్టికి పిలిచారు. కాబట్టి పెళ్లి కుమారుడు తల్లి వచ్చినానికి తల్లిదండ్రులైనటువంటి ఆ తల్లిదండ్రుల్ని కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మన కోసం మనందరినీ చూడడం కోసం ఆ స్వామివారు ఆ కాశీ విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో స్వామివారు కూడా అంత అందంగా తయారయ్యి ఈ రోజున మన దగ్గరికి రావడం జరిగింది. ఆయన అంటున్నట్టు కదా పార్వతీ దేవత అంటాడు, పార్వతి ఫలానా చోట కళ్యాణం జరుగుతుంది, మన ఇద్దరు అక్కడికి వెళ్దాం. లోక కళ్యాణం కోసం అక్కడ ఉన్నటువంటి భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం కోసమని అక్కడికి వెళ్ళి మనం సంకల్పం చేసుకుందాం. మరి మనం అనుకున్నాం ఇందాక చెప్పే సంకల్పం అనేది చాలా గొప్ప. ఎందుకు చేస్తున్నాం, దేనికోసం? ఆయన కూడా తక్కువనే కాదు, ఆయన కూడా చెప్తున్నాడు ఏమని, లోక కళ్యాణం కోసం భక్తజన సంరక్షణార్థం పార్వతీ కళ్యాణాఖ్యం కరిష్యే అని ఆ స్వామివారు మనం ఎప్పుడైతే పూజ మొదలు పెట్టేటప్పుడు కేశవాయ స్వాహ, ఓం శంభవే నమః, ఓం నమః శివాభ్యాయే నమః, ఓం మహాదేవాయ స్వాహ, హస్తం రక్షాయ ఆ తల్లికి కూడా ఆజన్యా కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, హస్తం రక్షాయ విష్ణువే నమః, సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నరసింహాయ నమః, అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ నమః, కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అస్య దేవోత్తమ మూల ప్రకృతి రూపాస్య పార్వత్యా సహ వచ్చి ఆ అమ్మవారికి 2 నక్షత్రం తీసుకొని స్వామివారి పాదాల దగ్గర రోజు నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ విశాలాక్షి మాతకి, జయ విశాలాక్షి. పెళ్లి కుమారుడు తల్లి వచ్చారట. అయితే లోక నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహ. శ్రీ రక్షారణ్యమష్టాయుధాయ నమో నమః. నమస్తే సర్పేభ్యో ఏకేశ పృథివేవన యంతరిక్షే దేవేభ్య సర్పేభ్యో నమః. రక్షారణ్యమష్టాయుధ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. త్రయంబకం మహేశ్వరంగం విష్ణువత్ ఉర్వారుకమివ నమః. మృత్యుంజయమావాహయామి, సుబ్రహ్మణ్యమావాహయామి, లక్ష్మీనారసింహమావాహయామి, స్థాపయామి, పూజయామి. లమృతత్వాతనే మీరు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆకాశతత్వాతనే పుష్పం, ఎంవాయుతత్వాతనే ధూపం, రంతస్తత్వాతనే ధూపం, అమృతత్వాతనే మృతం ధూచ, సంసర్వతత్వాత్మకాయ తాంబూలాది సర్వ ఉపచార పూజాం సమర్పయామి, నమస్కరోమి. ముందు స్వామివారికి కంకణధారణ జరుగు. విపరేతన విశ్వేత్తాదేశ ప్రభ ధ్యాయా జగద్దమగమన్యంద్ర జన్మదే పారాపతం పార్వతీపదే హర హర మహాదేవ. శివాయ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జయ విశాలాక్షి మాతకి, ఓం విశ్వేత్తాదే పారావత ఉత్పరిశం హృదయం సయావృణ శరవాయ విశరంధనే ఆజయం బృహచ్చరేణ ఇంద్రస్తేన పంచదశేన మధ్యమృతం వాదేన సగరేణ రక్ష. ఓం విశ్వేత్తాదేశ ప్రవాద్యాయ కర్తాగణేంద్రం వదే తారాపతముద్రం ముదం స్వదావరణ శరభావేశవంధ. విశ్వేత్తాదేశ ప్రవాద్య మేడం గారికి మేడం గారికి
ఓం విశ్వేత్తాదే సవనేష ప్రమాత్యాయ ముహూర్తకాలే సూర్యాదీనాన్నమానం గ్రహాణానుకూల్యత ఫలసిద్ధిరస్తు శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర ప్రసాదేన యజమానస్య శరీర ఇక్కడ పెట్టేసానా ఆచమనం చేయన ఆచమ్యాయ శివాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఆచమ్యాయ శివాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః గోవిందాయ కృమా వామన గోవిందాయ సుదేశ పద్మనాభ దామోదర కృష్ణాసురుచినాంద భుజాత ప్రదక్షిణాత్మచ్యుతాయ జనార్దన ఉపేంద్ర హరే విష్ణాయ విష్ణవర బ్రహ్మణే నమో నమః యజ్ఞోపేత చూపించారా కామ్య కర్మ అనుష్ఠాన అధికార సిద్ధ్యర్థ ప్రాప్త్యర్థ మమ మాతॄణాం పుత్ॄణాం వర్గాది శాశ్వత నరకాతు ఉత్తీర్య ప్రాప్తి ద్వారా కాశీ విశ్వేశ్వర స్వామి దేవత కరిష్యే అందరూ కూడా యజ్ఞోపేతం చేసి నమస్కారం చేసుకోండమ్మా హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ ఒక్కసారి చెప్పండి పెట్టండమ్మా ఓం దేవేం గ్రీం దేవో భగవమాత్రం దేవేంద్ర అస్తదే యువంతేంద్రస్యాత్మస్య రాష్ట్రం జారయతాం ధ్రువ యజ్ఞాపరేతం ధర్మంబరత్రం ప్రజాపతే యత్సాయంబరస్తాత్ ఆయుష్యమగ్రం ప్రజలించయత్రం యజ్ఞాపరేతం ఫలమస్తదేవః యజ్ఞాపరే హర హర మహాదేవ శంభో శంకర అమ్మ ఒక్కసారి నమస్కారం చేసుకోండి అంటే మన కుమార్తెను వివాహం చేసినట్లయితేనే ఒక ఆడపిల్లని సహిరంగపూర్వక అంటే తనకు బంగారంతో అలంకరించుకొని బంగారపు ఆభరణాలతో అలంకరించి ఆ కన్యను ఒక మంచి గుణవంతుడు తన కంటి చూపుతో కాపాడుతున్నటువంటి తల్లి అని చెప్పి ఆ తల్లికి విశాలాక్షి అని పేరు పెట్టారు. అంటే విశ్వాన్నంతా కూడా ఎక్కడా చెప్పగలే ఆమె కంటి చూపుతోనే విశ్వం మొత్తం కూడా విశ్వాన్నంతా కూడా చూస్తూ ఉంటదట. ఎవరికనే ఆ తల్లికి విశాలాక్షి అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. అమ్మా నువ్వు ఎక్కడున్నా కానీ నీ కంటి చూపుతోనే అనమాట. కాబట్టి ఆ తల్లి కంటి చూపు మేరలోనే మనం అందరం ఉన్నాం. ఆ తల్లి అయినటువంటి మన అమ్మని ఈ రోజున స్వామి గారికి మన అమ్మాయి మిత్రులైనటువంటి ఇలాంటి వాడు అందరూ వచ్చావు కదా, నీకేం వరం కావాలో అంటే లోపల అహంకారం నీకేం వరం కావాలో కోరుకోపో అన్నాడు. అంటే ఆయన నాకు 3 అడుగులు కావాలన్నాడు. ఆ తర్వాత సంగతి తెలిసింది. అంటే ఆయన చక్రవర్తి సరే పక్కన పెట్టాం పెట్టాడు, తక్కువ కాదు అని ఓడిపించాడు. మరి అలాంటి ప్రతి వాడిని చంపినోడిని ఈయనెందుకు అయ్యారు? సదాశివుడు అల్లుడు గారి అంటే ఏదంటే అది అడగచ్చు. అందుకనే ఆ స్వామి గారి పాదాలు పడి ఓం నమ శివాయ అనుకుంటూ ఉన్నారు. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంభాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమ శివేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ హరే హర హర ఉరుదారుకమివ వందనాన్ మృత్యోర్మక్షే యమామృతాత్ ఏవ రుద్ర అగ్నివ్యాప్తేషేషే రుద్రానిశ్వ భువనానివేశతస్మై రుద్రాయ నమస్తే ఏతే సహస్రమయుతం భాషా మృత్యోమృత్యాయ హంతవే తాన్ యజ్ఞస్య వాయయా సర్వ నమ యజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ తేనాన్నేనాప్యాయ స్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పరే నమస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రమాదాక్ష శివే వివాహనే సహస్రనామే పురుషాయ నగేంద్రకన్యా మృషకీర్తనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యామినః అనువేగంధాః సకలారాధనే శోభితమస్తు సుడికేశరాజస్వ తదంగా రక్షాబంధన దైదాదేవతాయ నమః భాషికం దద్యాత్. అది కట్టేసి భాషికం కట్టేసి మహాదేవ
పూజాగం సంచమగం కరు యామాహర జమదగ్ని శక్తాయే కామాయాన్యే ఇలాం తామపి నహ్యేహం భగే ఉత్తరానే సూర్యాదీనాందరానాంగ కన్యాదానమహంకరిష్యే చతుస్సాగరపర్యంత్రోద్భవస్య పరశివ శర్మణా నత్రే చతుస్సాగరపర్యంత్రం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతే సత్యోజాతభావ నిరావరణ పరానంద చిదాకార పరశుభగోత్రోద్భవస్య సదాశివ శర్మ సత్యోజాత రామదేవ అగోర దంపతి వైవారి పంచాయత్ హలో ఇప్పుడు మన స్వామివారి గోత్రం చెప్తున్నాం. మనం ఏదైనా చేస్తుందో అమ్మాయి పెళ్లి చేస్తుందో మనం అనుకుంటాం ఎవరండి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు కనీసం 3 తరాలైనా చూడమని చెప్పు. ఇప్పుడు మనతో పాటు స్వామివారు కూడా కలిసిపోయాడు కాబట్టి మనతో పాటు ఆయన కూడా 3 తరాలు చూసామట. ఎలా 3 తరాలు? ఏం గోత్రంలో పుట్టాడు అంటే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి 5 ఋషులు ఉన్నటువంటి వాళ్ళు. ఋషులేం కాదు, ఆ శివుడికే 5 ముఖాలు అంటాం. పంచముఖ శివుడు అంటాం కదా, అంటే పంచభూతాలతో స్వరూపంతో నిర్మితమైనటువంటి రూపం. ఆ రూపమే పంచభూతాలు. ఆ పంచభూతాలు ఉంటేనే కలిసి ఉంటే ఒక మానవ శరీరం. శివలింగం కూడా 5 రూపవస్య పరశివం అనేటువంటి గోత్రంలో పుట్టినటువంటి వాడు. ఆయన ఎక్కడ ఎవరికి పుట్టాడు అనేది ఆయన నుంచే సృష్టి, ఆయన నుంచే అందం. కాబట్టి అందుకే పరమశివుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏం చెప్తారు? ఆయన ఎక్కడ ఉంటున్నాడంటే ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆయన మహాశ్మశానంలో ఉంటాడయ్యా. శివుడు ఎక్కడ కనబడుతున్నాడు అంటే మహాశ్మశానంలో ఉంటాడు అని చెప్పి చెప్తాడు. కలిసినట్టే ఉంటాడు కానీ దూరంగానే ఉంటాడు. దగ్గరగా వచ్చినట్టే కనిపిస్తాడు కానీ అందుబాటులో ఎవరికే ఉండడు. అంటే కానీ ఏదో ఒక రోజు అక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూతగణాదులు చూసి భయపడిపోతాడు. ఇన్నాళ్ళు నావాలు 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 అనుకున్నవాడు నాలుగు పేరుతో అక్కడ కాపలా కాస్తూ త్రిశూలం పట్టుకొని కాపలా కాస్తుంటాడట. అరే నేనున్నా నారాయణ చూసి ఆశ్చర్యపోతామట. అబ్బా నేను ఎక్కడున్నావా అని వెతుకుతే ఈ శ్మశానంలో ఉన్నావా స్వామి అంటే నీకోసం ఉన్నారా? నువ్వు భయపడిపోయి అది గంగ నీళ్ళ, మోటార్ నీళ్ళ, బోరు నీళ్ళ, చివరికి గాబు నీళ్ళ కూడా చూడరాడు. కరలా కంటుడు కరలములో విషాన్ని పెట్టుకొని బతుకుతున్నాడు. ఏ క్షణంలో మింగితే ఆయన పొట్టలో ఉన్నటువంటి 14 లోకాలన్నీ మాయమైపోతాయని పార్వతీదేవిలో ఆటుందట. పోనీ బయటికి వదిలిపెట్టారనుకో ఈ సృష్టి మొత్తం అంతరించిపోతుందేమోనని ఇక్కడ ఉన్నాడట. అందుకే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ప్రతి ప్రాణికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఆ ప్రాణం బతుకుంటుంది, అంటే ప్రాణి ఉంటాడు. ఇప్పుడు నేనున్నా వాటికి మనం ఉన్నాం. మన అమ్మా నాన్న ఉన్నంత కాలం మనం ఉన్నాం. మనం ఉన్నంత కాలం మన తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా నీకు తల్లిదండ్రులు అవసరం వస్తే నువ్వు ఎవరిని ఎదుగుతావు? ఎక్కడైనా ఎదుగుతావు. జగతస్పితరో వందే నీకు శివాలయం ఉంది, లేదు నీ ఇంట్లో శివపార్వతులు ఉంటారు, వాళ్ళని పిలువురా. వాళ్ళని పిలిస్తే వాళ్ళే వస్తారు. ఎందుకని జగతస్పితరో వందే జగత్తుకే అమ్మా నాన్న. కాబట్టి ఆ తండ్రి స్వరూపంలో నిలబెట్టి ఈరోజు మన అల్లుడు గారు కూడా చూస్తున్నాం. ఎందుకంటే అల్లుడితో కొంచెం స్వేచ్ఛగా ఉండొచ్చు. ఏమంటే వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకోవాలని మనం పిలవగలుగుతాం. కాబట్టి జగదత్తుడిలో ఉంది ఆ స్వామి కాశీ విశ్వేశ్వరుని మనం ఈ రోజున పెళ్లి కుమారుడుగా చేసుకొని మన అమ్మాయిని ఇచ్చి చేస్తున్నాం. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి పంచనామాలతో ఉన్నటువంటి పరశుర గోత్రంలో పుట్టినటువంటి వాడివి, పరశుర బ్రహ్మ గారి కుమారుడివి. అలాగే మన శ్రీశైలం మల్లన్న స్వామి వారి పుత్రుడు, ముద్దుల పుత్రుడుగా నేనే కాశీ విశ్వేశ్వర స్వామిగా మమ్మల్ని నామదేవ పెళ్లి కుమారుడుగా వరించి మమ్మల్ని అందరినీ రక్షించిన ఆయన అని చెప్పి మనం ఈ రోజున ఆ స్వామి వారికి నమస్కారం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇంత చెప్పిన తర్వాత మా అమ్మగారి గోత్రాలుగా చెప్పాలి కదా. ఎందుకంటే శివుడి గురించి అడిగాం. శివుడు ఎలాంటి వాడు ఏంటి అంటే చెప్పారు. మరి అమ్మవారు కూడా ఆయన కూడా అడుగుతారు కదా, మీ అమ్మాయి ఎంత గొప్పది, మీ అమ్మాయి ఎలాంటిదో చెప్పాలంటే మనం చెప్పాలి కదా. బ్రాహ్మణేభ్యో శుభం భవతు కాశ్యపావత్సార నైద్రుత్రయావిషయప్రదనాన్ విద తరానంద చితాకార పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన శర్మనో నత్రే. గంధమాదను కాదు వల్ల మునిమనవరాలట. చతుస్సాగరవరేంద్రం బ్రాహ్మణేభ్యో శుభం భవతు కాశ్యపావత్సార నైద్రుత్రయావిషయప్రదనాన్ విద కాశ్యపద గోత్ర
త్రికూట శర్మ పౌత్రి. త్రికూట శర్మము అనే శర్మ గారు ఎలా మనవరాలట. అదేవిధంగా చతుస్సారంతం బ్రాహ్మణేభ్యశనం లేదు కాశ్యవారత్సారణ ద్రోత్రయాశ ప్రవరాన్విత కాశ్యవత గోత్రేభ్యస్య ఇదవంత శర్మ పుత్రి. ఒక్కసారి రెండు చేతులు జమించి చెప్పండి, మమ పుత్రి అనుకోండి. అంటే ఏంటి? నా కుమార్తె, మా యొక్క కుమార్తె, మా ఇంటి బిడ్డ అని మన స్వామివారు చెప్తున్నమాట. ఇక అమ్మాయి మన ఇంటి బిడ్డ అయితే ఆటోమేటిక్ అన్నమాట. అలా చిరుసారి రెండు బ్రాహ్మణే పోషణం లేదు కాశ్యవారత్సారణ ద్రోత్రయాశ ప్రవరాన్విత పరానంద చిదాకార పరమాసదేవ గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే చతుర్దశభువనాధీశ్వరీం తత్వస్వరూపిణీం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మస్వరూపిణి సర్వజన సంరక్షణీం సర్వమాంగళ్య స్వరూపిణీం సాక్షాత్ విశాలాక్షీణాం కన్యాం జగన్మాత విశాలాక్షి మాతకి, జగన్మాత విశాలాక్షి మాతకి, జగన్మాత విశాలాక్షి మాతకి. ఓం ఆ కొబ్బరి కొండ ఇట్లా పాదాలు పట్టుకుంటే అయ్యగారి విశ్వంబర సర్వభూత సాక్షి సర్వదేవత ఇమాం కన్యామృతాస్యామి పుత్రనాం ధారయామి. అంత చెప్పండి. ధర్మేచ మోక్షేచ త్వయా ఏష నాతి చరితవ్య నాతి చరితవ్య నాతి చరితవ్య. హర నమ పార్వతీ పదవే హర హర మహా. కన్యాదాన ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తస్య ఓం సుముహూర్తే అస్తు సావధాన సుముహూర్తే సావధాన శుభగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కార్యేషు బలం సుసిద్ధ సావధాన సుముహూర్తే సావధాన శుభగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన శ్రీ ఉమానామధాన ఈశానాంగ నివాసిని పశుపతేరానంద సంవర్ధిని అమీశ్వర శ్రీ పంచాక్షర మంత్రవాద నిరత కాత్యాయని పార్వతీ నిత్యానందమయీ శివ సభ సంభవదాం కుర్వన్ సదా మంగళ. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన భూతేశ పరమేశ్వర పశుపతిం భూతప్రియాం శంకర కారుణ్యాం భుజనిధి కళానిధి కళామౌని కులాం మౌంధిమిత వామాంగే హిమవత్కరీ ప్రియసుతాం గంగాకావద్భే ధృతాం కళ్యాణోత్సవతత్సర సంభవదాం కుర్యాత్ సదా మంగళ. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన శ్రీకంఠానన నేత్ర సంభవ లసత్కోపల ప్రతాపాయుధ సురస్థానస్త్ర దక్షయజ్ఞ సమయే నిత్యత్యాదేవ సురాను శ్రౌణ్యాన్యాహునదివ్య శాస్త్ర విజయ శ్రీవీరభద్రేశ్వర కళ్యాణోత్సవతత్సర్వ సంభవదాం కుర్వత్ సదా మంగళ. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన శ్రీమద్వ్యాఘ్రమహామునీశ్వర సుత మందాకిని పావని గౌరీ వల్లభ సమస్తకోద్భవ జటాచూటస్తరంగస్థితా పుణ్యా పాప భయా ప్రహృతి ప్రద భాగీరథీ గౌతమి సాంఘా పరమాదరేణ భవతాం కుర్వత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీ శ్రీమామహేశ్వర ధ్యాన సావధాన జారహ్యా కమలామనాంజలిపదే యా పద్మరాగాజితా న్యస్తారాగమస్తకే చరుణ సత్కుండ
पर्जन्यादि नक्षत्राणाम् अर्घ्यनुसामाधर्वादि मुख्य वेदानाम् काव्यानापकालं कुरुता विशेषवाक्य भाग्य प्रभाकरादि शक्यास्त्राणाम् वज्रवैरूक्य नामरत्न धारित पुण्यस्त्री सुप्रदानेन योगुण गोरोचराणि माङ्गल्यादि द्रावण्यादि द्रव्याणि मंगलकराणि भवेन्यानाम् तिथि वार नक्षत्र लग्न होर ध्रुवाग्रह नवांश द्वादशांश त्रिंशां सुदानाम् निरन्त अनुकूल स्वग्रहेश स्वनक्ष शुभ एकादशास्थल फलावाप्त्यर्थो सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीश दश अपरेश मद्वंशान मातृवंशान मया सह मद्वंशान सर्वेषां पितॄणां नरकात् उत्तीर्य शाश्वत शिवलोक प्राप्त्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शांतवन वाजपेय पौंडरीक अश्वमेधादि शतक्रतु सकल पुण्यफल प्राप्त्यर्थं शिवैक्त प्रकारेण सालंकृत हिरण्य उदकपूर्वक कन्यादान समये गूढजीवक సుముహూర్తమస్తు. అందరూ నమస్కారం చేసుకుని ఆ స్వామివారు అమ్మవారు జీలకర్ర బెల్లం పెట్టుకున్నటువంటి సుముహూర్త మాసంలో సావధాన మీరు ఒక్కసారి లేచి ఈ జీలకర్ర బెల్లాన్ని అందరికీ చూపిస్తే హర మహాదేవ ఓం నమః శివాయ 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 హర నమః పార్వతీ జయ కాశీ విశ్వేశ్వర మహారాజ్ కి జయ కాశీ విశ్వేశ్వర మహారాజ్ కి. స్వామివారి మహిమ వేస్తున్నటువంటి ఎండి యజ్ఞోపవీతాలు భక్తిపూర్వకంగా స్వామివారికి చదివించడం జరిగిందిగా. లోకా సమస్త సుఖినో భవంతు. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. అందరూ కూడా మమ కుటుంబ సంరక్షణ సిద్ధ్యర్థం అన్యోన్యత సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మమ సత్సంతాన సౌభాగ్య పరంపర యావజ్జీవ దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం లోక సంరక్షణార్థం మాంగళ్య గౌరీ పూజ కరిష్యే. ఆ తల్లిని నమస్కారం చేసుకుని అమ్మవారి మెల్లో ధరించేసినటువంటి మంగళసూత్రాలకు మనం పూజ చేయడం జరుగుతుంది. చక్కగా అమ్మవారిని శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మని ప్రార్థన చేద్దాం. ఓం ధ్యాన హ్రీంకారాసన గర్భద వనసదాం సౌక్లీం గలాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం మనసదా దౌతాం ద్రవీత్రోజ్వలాం వందే పుస్తకరాశమం కుశోరాం సద్భూషణాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారీం ధ్యానం సమర్పయామి. ఆవాహనం కొంచెం కుంకుమ వేయండి. ఇద్దరు కుంకుమ తీసుకొని ఆ సూత్రాల మీద కుంకుమ వేయండి. కుంకుమతో చేయొచ్చు. సనపరుషదరి దుర్గాని విశ్వానామే వసంతో అగ్నే అగ్రహన్మన గుణానో
महानैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा दानाय स्वाहा समानाय स्वाहा परब्रह्मणे स्वाहा। मध्ये मध्ये पाद्यं समर्पयामि। उत्तरावसं हस्तवृक्षणं वरक्षदाचमनीं समर्पयामि। ताम्बूलं समर्पयामि। सारे वाले ताम्बूलं सर ताम्बूलं कलकत्कं ताम्बूलं समर्पयामि। मंगलनीराजनं दर्शयामि। नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कर्पूरमहानन्दर नीराजनं दर्शयामि। नमस्करोमि नमस्कारं समर्पयामि। हर हर नमः पार्वतीपतये हर 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 महादेव। जगन्माता विशालाक्षी माता की जय। चारण చేసుకోండి త్రయామి ఆత్మగతిరస్తు వంశాభివృద్ధిరస్తు మాంగళ్యధారణాధికారం దర్శే ఏమి ఇవ్వాలి పసుపు కుంకుమలతోండి సకల సౌఖ్యాలు లోకరక్షణ హేతున కండే వేసుకున్నటువంటి దండలు మన తల్లిదండ్రులు శివం శంకరం హర పార్వతీపతయే హర హర మహాదేవహంతం నాగం భాషం చ కంఠాం ప్రణయహృదవహం ఈ అయ్యగారు మరి ఎక్కువసేపు చెప్పిస్తున్నట్టున్నాడు మీ అందరితో. అంటే ఏం లేదు, వాళ్ళందరూ కూడా చాలా సంతుష్టులు అవుతారట. ఎల్లవేళలా కూడా మనం చేసేటువంటి ప్రయాణంలో శివనామ సంకీర్తన కానీ ఆ జగన్మాత నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో వాళ్ళకి అటువంటి గరిస్తున్నారు. అందులో ఏంటంటే మీరు ఇలా అందరూ కూడా శనివారం దగ్గర వచ్చేసాడు ఆ పాదాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రజామే కామ సమృద్ధ్యత శ్రియోమే కామ సమృద్ధ్యత యజ్ఞోమే.
శివాయ ఈశాన సర్వజ్ఞానీశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివానే అష్టోహరామ ఏమని కోరుకున్నామో నేను చెప్తాను, మీరు అందరూ చెప్పండి. అన్వేదా శరణం నాస్తి త్వమేవ తేజః ఆరోగ్యం దేహి మే పరమేశ్వర శ్రియం దేహి మే పరమేశ్వర. పటాభి రామయ్య గారి కుటుంబ సభ్యులు స్వామివారికి నమస్కరించి 101 రూపాయలు.